హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. బేసిక్గా హోటల్ మేనేజ్మెంట్ గురించి మీరు చాలా వీడియోస్ చూసుంటారు. బట్ హోటల్ మేనేజ్మెంట్లో ఫ్రంట్ ఆఫీస్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఫ్రంట్ ఆఫీస్కి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, వీటన్నింటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ లెక్చరర్ సలీం అన్సారీ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. ఇప్పుడు ఫ్రంట్ ఆఫీస్లో ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలు ఏంటి? ఫ్రంట్ ఆఫీస్లో మోస్ట్లీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే, ఇప్పుడు కొంతమంది నెగ్లిజెంట్గా పనిచేయడం వల్లనో, లేకపోతే వాళ్ళు లేజీగా పనిచేయడం వల్లనో చెక్ ఇన్స్ అనేవి ఒక్కొక్కసారి ఒకరికి ఇచ్చిన రూమ్ని మళ్ళీ ఇంకొకరికి ఇవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది డీల్ చేయడం. అండ్ ఒక్కొక్కసారి రిసెప్షన్లో డ్రంకెన్ గెస్ట్ కూడా వస్తుండొచ్చు. ఓకే, ఇదే కాకుండా డిస్కౌంట్ గురించి కానీ, రాంగ్ బిల్లింగ్ గురించి కానీ, లేకపోతే లాంగ్ క్యూస్ ఉంటాయి. ఒక్కొక్కసారి సడన్లీ అందరూ వచ్చి నాది చెక్అవుట్ ఉందని ఇమీడియట్లీ వెళ్ళిపోవాలని చెప్తూ ఉంటారు. సో ఇలాంటివి చాలా ప్రాబ్లమాటిక్గా ఉండొచ్చు. లేకపోతే రూమ్లో ఏసీ రాకపోయినా సరే వాళ్ళు ఫ్రంట్ ఆఫీస్లో రిసెప్షన్లో వచ్చి గొడవ చేస్తారనమాట. ఎందుకంటే యు ఆర్ ద పర్సన్ హూ సోల్డ్ మీ ద రూమ్ అని చెప్పేసి అంటాడు. సో డెఫినెట్లీ వీటన్నిటిని మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. ఓకే, వేరే డిపార్ట్మెంట్స్లో అయితే మనకు ఫిజికల్ వర్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రంట్ ఆఫీస్ మనకు మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో దీనికి మనము అనుగుణంగా మనల్ని మనం మోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఈ ప్రాబ్లమ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో మనకు తెలిస్తే డెఫినెట్లీ మనం ఫ్రంట్ ఆఫీస్లో గెట్ ఆన్ అవ్వచ్చు అనమాట. వీళ్ళకి శాలరీస్ ఎలా ఉంటాయండి, టైమింగ్స్ ఎలా ఉంటాయండి? సో టైమింగ్స్ వచ్చేసి యూజువల్గా ఫ్రంట్ ఆఫీస్లో 9 hours అండి. ఏ డిపార్ట్మెంట్ అయినా జనరల్ టైమింగ్స్ 9 hours ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హోటల్ ఇండస్ట్రీ, సో డ్యూ టు షార్టేజ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి సడన్ రిజైన్స్ అయి ఉండొచ్చు, ఒకసారి సడన్ లీవ్స్ అయి ఉండొచ్చు, షార్టేజ్ ఉంటుందన్నమాట ఎంప్లాయీస్కి. సో దీని గురించి గ్యారంటీ అనేది ఎవరు చెప్పారనమాట. 9 hours మినిమం ఉంటుంది, మ్యాక్సిమం అనేది అది 12 hours ఉండొచ్చు, లేదా షిఫ్ట్ కంటిన్యూయేషన్ ఉండొచ్చు, పరిస్థితిని బట్టి. ఓకే, సో దీనికి మనం అనుగుణంగా పనిచేయడానికి అలవాటు పడి ఉండాలి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఫ్రంట్ ఆఫీస్లో మనం నిలబడే పని చేయాలన్నమాట. సో దీనికి ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా అవసరం. సో దీనికి మనం అలవాటు పడితే నెక్స్ట్ వచ్చేసి శాలరీస్ అనేవి చిన్న హోటల్స్లో అయితే 15,000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, అండ్ మోడరేట్ హోటల్స్ 18 నుంచి 25,000 వరకు ఉండొచ్చు అనమాట. సో మినిమం శాలరీ అనేది 18 to 25,000 అని చెప్తాను నేను. చిన్న హోటల్స్ అని ఎందుకు చెప్తానంటే, చదువుకున్న ప్రతి స్టూడెంట్ బ్రైట్ స్టూడెంట్, అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అవ్వలేడు. సో తను కూడా ప్లేస్మెంట్ కోరుకుంటాడు. సో ప్రతి ఒక్కరికి 25,000 అనేది గ్యారంటీగా చెప్పలేమన్నమాట. సో 15 to 25,000 మధ్యలో మన కేపబిలిటీని బట్టి, మన టాలెంట్ని బట్టి మనకు శాలరీ అనేది ఉంటుంది. అంటే లేడీస్కి ఎలా ఉంటుంది? హోటల్లో ఉంటారు కాబట్టి సేఫ్ అండ్ సెక్యూర్డ్ అని చెప్పొచ్చా? ష్యూర్, 100% సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హోటల్స్లో మనకు CCTVs అనేవి ఉంటాయి. ఓకే, 24 hours సర్వేలెన్స్ అనేది ఉంటుంది. సో అలా కాకుండా సెక్యూరిటీస్ కూడా ఉంటారు. మనకు ప్రతి ఫ్లోర్కి సెక్యూరిటీ ఉంటారు, అండ్ దాంతోపాటు సూపర్వైజర్స్ ఉంటారు, అండ్ దాంతోపాటు ఎంప్లాయీస్ అందరూ వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ ఫ్రంట్ డెస్క్లో అయితే మనకు కెమెరాస్, ఎవ్రీవేర్ కెమెరాస్ ఉంటాయి, అండ్ బ్యాక్ ఆఫీస్లో కూడా కెమెరాస్ ఉంటాయి. సో మనం దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ దాంతోపాటు ఎంప్లాయీస్కి ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట. సో విమెన్ తోటి ఎలా మనం బిహేవ్ చేయాలనేది, దీనికి ఒక పాస్ట్ ట్రైనింగ్ అని ఉంటుంది, ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ అనేది. సో విమెన్ తోటి మనం ఎలా బిహేవ్ చేయాలనేది ఎంప్లాయీస్కి మనకు ట్రైనింగ్ ఇచ్చాం కాబట్టి. అండ్ ఈవెన్ ఎవ్రీవేర్ మనకు కెమెరాస్ ఉన్నాయి, సర్వేలెన్స్ ఉంది కాబట్టి, అండ్ యాజ్ పర్ ద లా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ మనం చాలా సేఫ్ అని చెప్పొచ్చు. మన కంట్రీలో కంటే ఇంకా గల్ఫ్ కంట్రీస్లో కానీ, వెస్టర్న్ కంట్రీస్లో ఇంకా చాలా సేఫ్ అని చెప్తాను నేను. ఫ్రంట్ ఆఫీస్లో జాబ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఏ కోర్స్ చూస్ చేసుకోవాలి? సో ఫ్రంట్ ఆఫీస్కి మెయిన్లీ వచ్చేసి డిగ్రీ చేయాలంటే BHMNCT అని ఉంటుంది కోర్స్, బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ. సో ఇది కాకుండా డిప్లొమా చేయొచ్చు, డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. ఇది ఎవరంటే 10th లేదా ఇంటర్ తర్వాత కోర్స్ చేయాలనుకునే వాళ్ళు డిప్లొమా చేయొచ్చు అనమాట. సో వీళ్ళు ఈ డిప్లొమా కోర్స్ చేసిన తర్వాత ఫ్రంట్ ఆఫీస్లో జాబ్ చేయొచ్చు. అయితే ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ డిప్లొమా తర్వాత ఎవరైతే ఫ్రంట్ ఆఫీస్లో జాయిన్ అవుతారో వాళ్ళకి బెల్ డెస్క్లో మోస్ట్ ప్రాబబ్లీ జాబ్ ఇస్తారు ఫస్ట్. సో ఆ బెల్ డెస్క్లో కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత దెన్ మెయిన్ డెస్క్లో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ స్టూడెంట్ అవుట్ స్టాండింగ్ ఉంటే డైరెక్ట్గా GSA పొజిషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అదే డిగ్రీ చేస్తే ఏంటంటే డైరెక్ట్గా మనం GSAగా వెళ్ళొచ్చు. GSAగా కానీ, లేకపోతే వేరే పొజిషన్స్కి కానీ ఇమీడియట్ రిక్రూట్మెంట్లో మనం వెళ్ళిపోవచ్చు అనమాట. సో బెల్ డెస్క్లో మళ్ళీ జాబ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే బెల్ డెస్క్లో మనం ట్రైనింగ్ ఆల్రెడీ చేసి ఉంటాం కాబట్టి. ఈ ఫ్రంట్ ఆఫీస్లో హైయెస్ట్ పొజిషన్ అంటే ఏముంటుందండి? సో ఫ్రంట్ ఆఫీస్లో ఇందాక మాట్లాడుకున్నట్టు ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ హైయెస్ట్ పొజిషన్ ఉంటుంది. అయితే కొన్ని కార్పొరేట్ హోటల్స్ లేకపోతే లార్జ్ హోటల్స్లో ఏమవుతుందంటే, ఈ ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్,
ఇంజనీరింగ్ అండ్ మెయింటెనెన్స్, ఈ 3 డిపార్ట్మెంట్లన్నీ కలిపేసి రూమ్ డివిజన్ డిపార్ట్మెంట్ అని పిలుస్తారనమాట. సో ఈ రూమ్ డివిజన్ డిపార్ట్మెంట్కి రూమ్ డివిజన్ మేనేజర్ అనే అతను మేనేజర్గా ఉంటాడు అనమాట. ఓకే. సో రూమ్ డివిజన్ మేనేజర్ కింద ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ హౌస్ కీపర్ అండ్ చీఫ్ ఇంజనీర్ వీళ్ళు కూడా కోఆర్డినేట్ చేస్తూ పనిచేస్తారనమాట. సో హైయెస్ట్ పొజిషన్ ఏంటంటే ఫ్రంట్ ఆఫీస్కి సంబంధించి ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రూమ్ డివిజన్ డిపార్ట్మెంట్ రూమ్ డివిజన్ మేనేజర్ అనమాట. ఓకే. ఇప్పుడు ఫ్రంట్ ఆఫీస్లో ట్రైనింగ్ చేసిన వాళ్ళకి ఓన్లీ హోటల్సే కాకుండా ఇంకేమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా? డెఫినెట్లీ ఉన్నాయండి. హోటల్స్ అనేవి, హోటల్ మేనేజ్మెంట్ అనేది ఎస్పెషల్లీ హాస్పిటాలిటీ కిందకి వస్తుంది కాబట్టి, సో మనకు హోటల్స్లోనే కాకుండా హాస్పిటాలిటీ సెక్టర్స్ ఏవైతే ఉంటాయో అన్నిట్లో మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా మనం రిసెప్షనిస్ట్గా వెళ్ళొచ్చు, అండ్ లేకపోతే డ్యూటీ మేనేజర్స్గా వెళ్ళొచ్చు, ఓకే, మెయింటెనెన్స్ మేనేజర్స్గా వెళ్ళొచ్చు అనమాట. సో ఇదే కాకుండా మనకు ఎయిర్పోర్ట్స్లో కూడా మనం టికెట్ ఎగ్జిక్యూటివ్స్గా, లేకపోతే వేరే రిసీవింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ హాస్పిటాలిటీకి సంబంధించిన ఏ పొజిషన్లోకైనా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మేనేజ్మెంట్ ట్రైనింగ్ అంటూ ఉంటారు, అసలు మేనేజ్మెంట్ ట్రైనింగ్ అంటే ఏంటి? మేనేజ్మెంట్ ట్రైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది హోటల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువగా దీన్ని మాట్లాడుతూ ఉంటారు. దీన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ కోర్స్ పరంగా వాళ్ళు ట్రైనింగ్కి వెళ్తారు, 4 months కానీ 6 months కానీ. ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఏంటంటే ఇది 1.5 years చేస్తారనమాట. కోర్స్ కంప్లీషన్ తర్వాత హోటల్స్ మన ఎబిలిటీని బట్టి ఇంటర్వ్యూస్ పెట్టి మనల్ని హైర్ చేసుకుంటాయి. ఓకే. ఇది దేనికంటే హయ్యర్ పొజిషన్స్ కోసం. మనం జనరల్గా అంటుంటాం లక్షలు పెట్టి చదువుతాం కదా హోటల్ మేనేజ్మెంట్. సో చాలామంది అడిగే క్వశ్చన్, లక్షలు పెట్టి 15,000 25,000 పని చేయాలా అని చెప్పి. సో వాళ్ళకి ఎంటీ అనేది బెస్ట్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే. సో లక్షలు పెట్టి చదువుతున్నాం కాబట్టి డెఫినెట్లీ మంచి పొజిషన్స్, మంచి సాలరీస్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఎంటీ అనేది ఏంటంటే డైరెక్ట్గా మనకు అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్ ఇచ్చే ట్రైనింగ్ అనమాట. సో దీంట్లో అన్ని డిపార్ట్మెంట్స్లో వీళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న టాస్క్స్ కానీ లేకపోతే ఆపరేషనల్ డ్యూటీస్ కానీ ఇవన్నీ నేర్చుకుంటారనమాట. నేర్చుకున్న తర్వాత డైరెక్ట్లీ 1.5 years తర్వాత వీళ్ళు అసిస్టెంట్ మేనేజర్ జాబ్కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అండ్ రిక్రూట్ అవుతారు అనమాట. ఓకే. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్ అని చెప్తాను. ఎవరైతే ఎడ్యుకేషన్ పరంగా నేను హోటల్ మేనేజ్మెంట్లో నేను మంచి పొజిషన్కి వెళ్ళాలి, మంచి ప్రోగ్రెస్ తీసుకోవాలి అనుకుంటారో వాళ్ళకి ఎంటీ అనేది బెస్ట్ ప్రోగ్రామ్. నైస్. ఓజేటీ అని వింటూ ఉంటాం, అసలు ఈ ఓజేటీ అంటే ఏంటి? ఓజేటీ కూడా ట్రైనింగ్కి సంబంధించిన ప్రోగ్రామే. జనరల్గా మనం కోర్స్ మధ్యలోనే ట్రైనింగ్కి వెళ్తూ ఉంటాం 4 months 6 months. ఇది ఓజేటీ ఏంటంటే ఇంకా అడిషనల్ రిక్వైర్మెంట్ అవసరం ఉంటే, ఇప్పుడు డిప్లొమా స్టూడెంట్స్ ట్రైనింగ్కి వెళ్ళేసి వస్తారు, దాని తర్వాత డైరెక్ట్గా జాబ్ ఇవ్వకుండా హోటల్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఓజేటీ అనే పొజిషన్ ఇస్తారనమాట. ఓజేటీలో ఇంకొంచెం డీటెయిల్గా వాళ్ళు డిపార్ట్మెంట్స్ని తెలుసుకుంటారు. ఓకే. సో వాళ్ళు ఆ ఆపరేషన్స్ని సీనియర్స్ దగ్గర ఉంటూ ఆ వర్క్స్ని ప్రాపర్గా నేర్చుకుంటూ, సో ఆ వర్క్స్ అన్ని కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత వాళ్ళు డైరెక్ట్ ఎంప్లాయీ కిందకి టర్న్ అవుతారు అన్నమాట. ఓకే. సో ఇది కూడా ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్తాను. ఓకే సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.